హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. ప్రాసెస్ అంతా చూడండి, మా ఆయన చేస్తున్నాడు. ఉల్లిగడ్డ కట్టింగ్ అయిన తర్వాత ఇదిగోండి ఆయిల్లో ఫ్రై. ఫస్ట్ ఇదంతా రెడీ చేసి పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత అన్నం వేస్తాడు, అది కూడా మీకు చూపిస్తాం. మా ఆయన అయితే ఈరోజైతే చికెన్ లెగ్ పీసులు తెచ్చిండండి. ఈరోజైతే ఫసక్ చేసేస్తాం ఛాలెంజ్. ఎట్లా ఉంటుందంటే ఇంకా చూడండి, ఇక స్టార్ట్ అయిపోతుంది. పెరుగు, దాంట్లో కావాల్సిన మసాలా, సాజీరా, పట్టా, ఇలాచీ, లవంగా, ఫుడ్ కలర్, కారం, గరం మసాలా మొత్తం వేసేసిండు చూడండి. వేసి ఇంకా మొత్తం ఆయన చేత్తోనే కలుపుతాడు ఎప్పుడైనా కానీ. ఏమైతే కావాలన్నా అవన్నీ వేసేస్తాడు. అంతా వేసిన తర్వాత మొత్తం ఆ లెగ్ పీస్లు ఉంటాయి కదా, అవన్నీ వేసి మిక్స్ చేసేసి ఇక మసాలా అంతా రెడీ చేసి పెట్టేసేస్తాడు. కానీ ఫుల్ టేస్ట్ ఉంటుంది ఆయన చేతితో చేస్తే. మేము ఎవ్వరం చేయము, ఆయనతోటే చేపిస్తాము. ఆయన చేస్తే కూడా మస్తు అనిపిస్తుంది మాకు ఇంట్లో. ఇట్లా మొత్తం మసాలా అంతా రెడీ చేసి పెట్టేసుకొని అందులో వేయించిన ఉల్లిగడ్డ ఇంకా కావాల్సినవి అన్నీ వేసేసుకొని ఆ చికెన్ లెగ్ పీస్లు ఉన్నాయి కదా మంచిగా కలిపి పెట్టేసేస్తాడు. నేను ఇంతకుముందు కూడా మా ఆయన్నే చేస్తాడు చికెన్ బిర్యానీ అని చెప్పిన కదా, మేము ఇంట్లోనే చేసుకుంటాము ఎక్కువ శాతము. ఇదిగోండి చికెన్ లెగ్ పీస్లు అందులో ముంచేసిండు మసాలాలో. అంతా అయిపోయిన తర్వాత ఇది కొద్దిసేపు పక్కకు పెట్టేసేస్తాడు మంచిగా నానాలని. ఇది అయిపోయింది. ఇదంతా ప్రాసెస్ అయిపోయాక ఒక బగోన పెట్టుకొని అందులో నూనె పోసుకొని మళ్ళీ కొంచెం కొన్ని మసాలాలు వేసుకొని అందులో ఆకు, లవంగా, పట్ట అన్ని మసాలాలు వేసుకొని కొద్దిగా పోసి వేసుకోవాలన్నట్టు. వేసేసుకొని ఇంకా వాటర్ పోసి పెట్టేసేస్తాడు. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, సేమ్ అల్లం ఎల్లిగడ్డ ఎట్లయితే కావాలో అవన్నీ వేసేసుకుంటాడు. వేసి వాటర్ పోసి పెట్టేసేస్తాడు. నీళ్ళు మసలాలి అంటే దీనికి ఏమీ క్వాంటిటీ అనేది ఉండదు. బియ్యం మునగాలి, ఎందుకంటే బియ్యం అవి పొడి పొడి అన్నం కావాలని చెప్పి నీళ్ళు పోసి పెట్టేసేస్తాడు. కొంచెం మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వాటర్లో వేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ కోసం. అంత మంచిగా అయినాక ఎసరు వచ్చింది. ఎసరు వచ్చినప్పుడు బియ్యం వేసేసుకుంటాడు. బియ్యం వేసి పెట్టిన తర్వాత ఇది ఎక్కువసేపు కూడా ఉడకనియొద్దు. కొద్దిగా మంచిగా మసిలిన తర్వాత సగం పలుకు మీదే దింపాలి. అయిపోయింది. ఎక్కువ మనము మొత్తం అన్నం అయినాక అని అంటే మళ్ళీ చికెన్ పీస్లు అవన్నీ వేసి పెడతాం కాబట్టి మెత్తగా అయిపోతుంది. అందుకే పలుకు మీదనే చూస్తున్నాడు. మనము ఇంతకుముందుకు నానబెట్టుకున్నది చికెన్ లెగ్ పీస్లు ఉన్నాయి కదా, దానిపైన మనం ఉడకబెట్టుకున్న రైస్ వేసేసిండు చూడండి. ఇదంతా రైస్ అంతా వేసిన తర్వాత ఇది ఫుడ్ కలర్, నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే పొడి పొడి రావాలి కాబట్టి. తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర, పుదీనా, వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఇదంతా అయిపోయాక కొంచెం టైమింగ్ తోటి పెట్టేసేయాలి. చూసుకోవాలి ఎంత టైమింగ్ వరకు అయిపోతుంది అని చూసుకోవాలి. ఒక దగ్గర ఒక 45 నిమిషాలు ఏమో పెడతాడు అంతే. ఏమైంది ఇంకా కాలే బిర్యానీ? ఏం చేస్తున్నావు? ఓకే, ఇంకా మాది ఛాలెంజ్ మేము స్టార్ట్ చేయాలి. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. బిర్యానీ రెడీ అయిందా? చూపి ఒకసారి చూడరా, చూపిస్తాడంట చూడు. సూపర్. మేమైతే ఇంట్లో చేసుకున్న బిర్యానీతోనే ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం చూడండి. ఇట్లా చూడండి పుల్లలు పుల్లలు అయింది. రైస్ అయితే మొత్తం అయిపోయింది. బిర్యానీ రెడీ అయిపోయింది.
ఇంకా మేమైతే ఛాలెంజ్కి రెడీ అయిపోతున్నాం. మీరు కూడా ఫుల్ వీడియో చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మీ శారదా టాక్స్.